ఖజానాను నింపుకునేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాజీవ్ స్వగృహ భూములను వేలం వేసి అమ్ముకుంది. ఆ భూముల్లో సౌకర్యాలు కల్పించడం మాత్రం మర్చిపోయింది. కరీంనగర్ నగరానికి ఆనుకొని ఉన్న తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్లోని రాజీవ్ స్వగృహ అంగారిక టౌన్షిప్లోని 85 ఎకరాల భూమిని ముక్కలు చేసి అమ్ముకున్న గత సర్కారు 180 కోట్లు ఆదాయం ఆర్జించిన లేఅవుట్లు సౌకర్యాల కోసం నిధులు విడుదల చేయలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం నుస్తుల్లాపూర్లోని రాజీవ్ స్వగృహ కింద ఏర్పాటు చేసిన అంగారిక టౌన్షిప్లోని 85 ఎకరాల భూమిని 816 ప్లాట్లుగా విభజించి గత సర్కార్ వేలం వేసి నిధులు సమీకరించింది. ప్లాట్ల వేలం సమయంలో అప్పటి సర్కార్ కొనుగోలుదారులకి అక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని బ్రోచర్లు ముద్రించి ఫక్తు రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లాగే వ్యవహరించింది. మొత్తం 816 ప్లాట్లలో 784 ప్లాట్లు అమ్ముడుపోయాయి. దీంతో రాష్ట్ర ఖజానాకు అప్పట్లోనే సుమారు 180 కోట్ల దాకా ఆదాయం వచ్చింది. ఇందులో కొంత భాగాన్ని డెవలప్మెంట్ కోసం ఖర్చు చేయాల్సి ఉండగా కేవలం విద్యుత్ స్తంభాలు మాత్రమే వేసి మిగతా వసతుల ఏర్పాట్లను మర్చిపోయారు. ప్లాట్లు అమ్మి ఏడాది దాటినా రోడ్లు, డ్రైనేజీ, పార్క్, విద్యుత్, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించకపోవడంతో ఇళ్ల నిర్మాణానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ప్లాట్లు అమ్మేటప్పుడు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అప్పటి ఆఫీసర్లు శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పాలకవర్గ సభ్యులు హామీ ఇచ్చారు. సర్కార్ వెంచర్ అనే నమ్మకంతో ఆ మాటలు నమ్మి ప్లాట్లు కొని అవస్థలు పడుతున్నామని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం 2022లో ఈ 85 ఎకరాలను వెంచర్గా మార్చి చిన్న చిన్న ప్లాట్లుగా చేసి వేలం వేసినారు. మరి బిడ్ సమావేశం ఏర్పాటు చేసి అందులో పాల్గొనే వాళ్ళందరినీ కూడా సమావేశపరిచి ఈ మొత్తం వెంచర్లో 819 ప్లాట్లనుగా మేము విభజిస్తూ ఉన్నాం. వీటికి సంబంధించి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చాలా హామీ ఇచ్చినారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని కూడా నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కానీ 2 సంవత్సరాల సుదీర్ఘకాలం గడిచినప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం ఫలితంగా ఇవాళ ఇక్కడ ఇండ్లు కట్టుకుందామనుకునే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. సుడా లేఅవుట్ ప్రకారం ఇక్కడ వెంచర్లో రోడ్లు, డ్రైనేజీ, పార్కులు, స్కూలు, ఆసుపత్రి, గుడి, మసీదు, చర్చి, క్రీడా మైదానం, సూపర్ మార్కెట్ వంటి అనేక వస్తువులు కల్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం స్థలం వదిలేసినా సౌకర్యాల కల్పనకు డబ్బులు కేటాయించకపోవడం వల్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం విద్యుత్ తీగలతో కరెంటు స్తంభాలు వేసినా ఒక్క రోడ్డు కూడా వెయ్యలేదు. ఇండ్లు నిర్మించుకోవాలంటే నీటి వసతి తప్పనిసరి. బోర్లు వేస్తుంటే చాలా చోట్ల నీరు పట్టం లేదని ప్లాట్లు కొన్న వాళ్ళు చెబుతున్నారు. దీంతో కొనుగోలు చేసిన 784 ప్లాట్లలో ఇప్పటి వరకు కేవలం 3 మాత్రమే ఇండ్లు నిర్మించుకున్నారు. వీళ్లు కూడా నీటి వసతి లేక నానా ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం అప్పుడు నిబంధనలకు వ్యతిరేకంగా కూడా పనిచేసిరని మేము అనుకుంటాం. ఎందుకంటే బ్రోచరు కొట్టించినప్పుడు, ఎందుకంటే డీడీలు తీసేటప్పుడు కూడా మరి అక్కడ ఉన్నటువంటి బ్యాంకర్స్ను తీసుకొచ్చుకొని ఆ వేలంపాట దగ్గరనే డీడీలు తీసి వేలంపాటలో పాల్గొనే విధంగా వాళ్ళు ఏర్పాటు చేశారు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఎప్పుడు డబ్బులు రావాలి అనేటువంటి ఆలోచనతోటి ఆ పని చేసిరని మేము అనుకుంటా ఉన్నాం. ఎన్నికల ముందు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కేసీఆర్ సర్కార్ ప్రభుత్వ భూముల వేలానికి సిద్ధపడింది. ఇందులో రెసిడెన్షియల్ ప్లాట్ గజానికి కనీసం ధర 6,000, కమర్షియల్ ప్లాట్ గజం ధర 8,000 రూపాయలుగా నిర్ణయించారు. పోటీ ఎక్కువై ఒక్కో ప్లాటును దాదాపు 4-5 రెట్లు వేలంలో పాటపాడి కొనుగోలు చేశారు. దీంతో ప్రభుత్వానికి ఊహించిన దానికంటే అదనపు ఆదాయం వచ్చింది. ఈ ప్లాట్లను 2022 జూన్లో మొదటి విడత వేలం నిర్వహించినప్పుడే త్వరలోనే రోడ్లు వేస్తామని, డ్రైనేజీలు నిర్మిస్తామని, కరెంట్, తాగునీటి కనెక్షన్ ఇస్తామని, సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తామని అప్పటి అధికారులు హామీ ఇచ్చారని చెబుతున్నారు. కానీ 2వ విడత నాటికి కూడా ఇవేమీ పనులు చేయలేదు. అదే ఏడాది అక్టోబర్లో 2వ విడత వేలం నిర్వహించినప్పుడు సౌకర్యాలు కల్పించకుండా ఎలా ప్లాట్లు అమ్ముతారని పలువురు కొనుగోలుదారులు ప్రశ్నించారు. ఇవేమీ పట్టించుకోకుండానే 3 విడతల్లో వేలం నిర్వహించి ప్లాట్లు అమ్మేశారు. కేవలం మట్టి లెవెలింగ్, మట్టి రోడ్లు, వెంచర్లో కొంతమేర విద్యుద్దీకరణ పనులు మాత్రమే చేపట్టారని కొనుగోలుదారులు చెబుతున్నారు. కేసీఆర్ టౌన్షిప్ ఏర్పాటు చేశారు, అంగారిక టౌన్షిప్ అని. ఆ టౌన్షిప్లో ప్లాటింగ్ పెట్టిన తర్వాత నేను ప్లాటింగ్లో పాల్గొని ప్లాటింగ్ తీసుకున్నా. అర్రాస్లో పాల్గొన్నప్పుడు మేము పదే అడిగినాం, చేస్తామే కొంచెం టైం పడుతుంది ఎప్పుడు అన్నారు. దాన్ని బట్టి నాకు ఇల్లు లేదు కాబట్టి ఇల్లు కట్టుకున్నా. ఇక్కడ బోరు వేయడానికి కొంచెం ప్రాబ్లం తయారైంది. బోరు వేస్తే వాటర్ రాలేదు, వాటితో ఇబ్బంది అవుతుంది. సౌకర్యం లేవు, బాగా అవస్థ పాలైన వాటర్ లేక. ఇక్కడ రోడ్లు, ఇతర వసతులు కల్పించాలంటే సుమారు 20 నుంచి 25 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. అప్పట్లో వేలం ద్వారా వచ్చిన సొమ్ములో ఈ మొత్తం డెవలప్మెంట్ కోసం డిపాజిట్ చేశారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఈ విషయంలో సుడా పాలక వర్గం, అధికారులు, కలెక్టర్ స్పందించి అన్ని వసతులు ఏర్పాటు చేయాలని కొనుగోలుదారులు కోరుతున్నారు. వెచ్చించినప్పటికీ ల్యాండ్ లెవెలింగే సరిగా చేయలేదు.
సో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎట్లుందంటే నా ప్లాట్ ముంగటికి వెహికల్ పోయే అవకాశం లేకుండా ఉంది. దీని గురించి చాలా సందర్భాల్లో సుడా వాళ్ళకి లెటర్లు ఇవ్వడం జరిగింది. మీరు కనీసం మట్టి పనులైనా సరిగా చేయండి, వేల కోట్లు ఖర్చు చేశారు, కనీసం మట్టి పనులు కూడా సరిగా లేవు, మాకు బాగా ఇబ్బందులు అవుతున్నాయి. సమైక్య రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండగా 2007లో రాష్ట్ర వ్యాప్తంగా రాజు స్వగృహ పథకాన్ని తెచ్చారు. ప్రభుత్వ స్థలాలను మధ్యతరగతి ఉద్యోగులకు చౌకగా అందించి ఇండ్లు నిర్మించుకునేలా ఈ పథకం చేపట్టారు. ఇక్కడి ఇంటి స్థలం కోసం అప్పట్లోనే 5,250 రూపాయలు తీసుకున్నారు. ఇలా దాదాపు 7,469 మంది ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, రిటైర్డ్ సైనికులు ఈ మొత్తాన్ని చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ప్రభుత్వానికి మొత్తం 4,35 లక్షల రూపాయల ఫండ్ సమకూరింది. దీంతో నుస్తులాపూర్ దగ్గర అప్పటికే ఉన్న 21 ఎకరాల ప్రభుత్వ స్థలానికి తోడు మరో 64 ఎకరాలు రైతుల నుంచి సేకరించారు. మొదట్లో ఇక్కడ ఇండిపెండెంట్ హౌసులు కట్టిస్తామని చెప్పారు. ఆ తర్వాత అపార్ట్మెంట్లకు మార్చడంతో చాలా మంది తాము చెల్లించిన 5,000 రూపాయలు వెనక్కి తీసుకున్నారు. కానీ రిఫండ్ తీసుకొని వాళ్లు దాదాపు 2,000 మంది దాకా మిగిలిపోయారు. వీరికి కూడా ఇండ్లు రాలేదు. రాజు స్వగృహ పథకం ఏ లక్ష్యంతో తెచ్చారో ఆ లక్ష్యం మధ్యలోనే నీరుగారిపోయింది. చివరికి కేసీఆర్ సర్కార్ కన్ను ఈ భూములపై పడి ముక్కలు చేసి అమ్మేసింది. 2007లో స్కీమ్ మొదటిలో 5,000 చెల్లించిన వారికి ధరావత్తు లేకుండా వేలంలో పాల్గొనే అవకాశం మాత్రం ఇచ్చారు. అలా మొత్తానికి రాజు స్వగృహ భూములు అమ్ముకున్న సర్కార్ అక్కడ వసతులు కల్పించకపోవడంతో ఇప్పుడు కొత్త సర్కారుపై ఈ బాధ్యత పడింది. డిటిసిపి లేఅవుట్ అని అమ్మేశారు. ఆ బ్రోచర్ కూడా ఉన్నాయి, అన్ని ఉన్నాయి. తర్వాత మేము కలెక్టర్ గారిని కూడా చాలాసార్లు కలిసినాము. 3 కలెక్టర్లు పోయినారు అప్పటి నుంచి, వాళ్ళ 3ని కలిసినాము. అప్పుడు పని అయినట్టే చేస్తున్నారు కానీ ఏం కనలేదు, ఎక్కడ ఉన్నది అక్కడే ఉంటుంది. ఇప్పుడు మున్సిపల్ వాళ్ళను, కమిషనర్ వాళ్ళని కలిసినాము, సూడా చైర్మన్ కలిసినాము, ఈ గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని కలిసినాము, ఇప్పుడు కూడా కలుస్తూనే ఉన్నాము. అవుతుంది అంటున్నారు కానీ కావటం లేదు. ఈ తక్షణం ఈ ఉన్న ప్రభుత్వం అన్నా చేస్తుందని మేము అనుకుంటున్నాం. ఇంటి స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకుందామని ఆశగా ఎదురు చూస్తున్న స్వగృహ భూముల ఓనర్లు ఇప్పుడు ప్రభుత్వం కల్పించవలసిన సౌకర్యాల కోసం ఎదురు చూస్తున్నారు.